అన్నగారు వస్తారు. ఈ మూవీ లాస్ట్ మంత్ థియేటర్ లోనే రిలీజ్ అవ్వాల్సి ఉంది. సేమ్ అఖండ 2 తాండవ మూవీకి వచ్చిన ప్రాబ్లమే ఈ మూవీకి కూడా వచ్చింది. ప్రొడ్యూసర్స్ పాత బాకీ తీర్చకపోవడంతో డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ అనేది ఆపించేశారు. తర్వాత లీగల్ ఇష్యూస్ అన్ని క్లియర్ అయిపోయాక ఎప్పుడు రిలీజ్ చేద్దామని ఆలోచిస్తూ ఉంటే జననాయకం పోస్ట్ పోన్ అవడంతో సంక్రాంతికే రిలీజ్ చేసేసుకున్నారు. అదే టైంలో తెలుగు వర్షన్ కూడా థియేటర్లో రిలీజ్ చేద్దామని అనుకున్నారు, కానీ థియేటర్స్ దొరకపోవడంతో డైరెక్ట్ ఓటీటీకి ఇచ్చేసారు తెలుగు వర్షన్ అనేది. బట్ ఓటీటీ రిలీజ్ మాత్రం అగ్రిమెంట్ ప్రకారంగానే ముందు లాక్ చేసుకున్న డేట్కే ఓటీటీలో స్ట్రీమింగ్ ఇచ్చేసారు. ఇంకా ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నేను ఈ మూవీ రేపు ఓటీటీకి వస్తుందని అనుకున్నా, కానీ ఈ రోజే స్ట్రీమింగ్ వచ్చేసింది. ఇంకా మూవీ అయితే యావరేజ్ అనిపించింది నాకు. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే మన హీరోయిన్ కార్తీ వాళ్ళ తాతయ్య ఎంవిజిఆర్కి పెద్ద ఫ్యాన్. సో కార్తీని కూడా చిన్నప్పటి నుంచి ఎప్పుడు మంచి వైపే నిలబడాలి, సేమ్ ఎంవిజిఆర్ గారి లాగానే ఎప్పుడు నలుగురికి సహాయపడుతూ ఉండాలని అంటూ ఉంటారు. అందుకు కార్తీని పోలీస్ నమ్మని అంటారు. బట్ కార్తీ పోలీస్ అయ్యాక వాళ్ళ తాతయ్య చెప్పింది కాకుండా ఒక కరప్టెడ్ పోలీసులా తయారయ్యి భర్త చలవ అనే వ్యక్తికి ఒక ఇల్లీగల్ పనిలో హెల్ప్ చేస్తూ ఉంటాడు. అసలు ఆ ఇల్లీగల్ పని ఏంటి, కార్తీ ఎంవిజిఆర్ గెటప్స్ ఎందుకు వేసుకోవాల్సి వస్తుంది అనేది మూవీ స్టోరీ. మూవీలో మెయిన్ కాన్సెప్ట్ అయితే నచ్చింది నాకు. బట్ అది చాలా మూవీస్ లో చూసినా కూడా ఎంవిజిఆర్ స్టైల్లో చూపించడం వల్ల కొత్తగా అనిపించింది నాకు. ఇంకా మూవీలో కార్తీ ఎంవిజిఆర్ గెటప్స్ వేసుకుని తిరుగుతూ ఉంటే అందరూ సీనియర్ ఎన్టీఆర్ అని అంటూ ఉంటారు తెలుగు వర్షన్ లో. జస్ట్ అలా ఎంవిజిఆర్ కింద వదిలేసి ఉంటే బాగుండేది. మనం ఏదో బాగా రిలేట్ అవుతామని సీనియర్ ఎన్టీఆర్ అని పెడదాం అనుకున్నారు, కానీ అసలు కార్తీ వేసుకునే గెటప్స్ కి అండ్ యాక్టింగ్ స్టైల్ అసలు సీనియర్ ఎన్టీఆర్ లాగే ఉండదు. పెట్టకుండా ఉండాల్సింది అలాగా. ఇంకా అది వదిలేస్తే మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే అస్సలు నచ్చదు నాకు. ఒక ప్రొసీడింగ్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండదు, ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే మూవీ ప్రీ ఇంటర్వ్యూల్ వరకు. బట్ ఇంటర్వ్యూల్ అయితే బాగా నచ్చింది నాకు. ఎంవిజిఆర్ గెటప్స్ లో కార్తీ యాక్టింగ్ అయితే పీక్స్. అసలు ఈ ఇంటర్వ్యూలో యాక్షన్ సీక్వెన్స్ ఎవరు కొరియోగ్రఫీ చేశారో కానీ చాలా బాగా చేశారు. ఈ ఇంటర్వ్యూలోనే కాదు ప్రతి ఒక్క యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. ఈ మూవీ కొద్ది గొప్ప నచ్చడానికి కారణం కూడా ఈ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ కార్తీ గారి యాక్టింగ్ వల్లనే. ఇంకా ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొద్దిగా బెటర్ అనిపించింది, అది కూడా కార్తీ క్యారెక్టర్ వలన. ఇంకా ఈ మూవీలో కీర్తి శెట్టి అయితే ఎందుకు ఉందో కూడా తెలియదు, జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. గెస్ట్ అపియరెన్స్ కింద ఒప్పుకుందో లేదా హీరోయిన్ కింద ఒప్పుకుందో మరి తనకే తెలియాలి. ఫస్ట్ హాఫ్ లో ఒక సాంగ్ అండ్ సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ ఉంటుంది. పోనీ ఆ సాంగ్స్ అయినా బాగున్నాయా అంటే అవి కూడా బాగు అండ్ సిచ్యువేషన్స్ కి సంబంధం లేకుండా వస్తూ ఉంటాయి సాంగ్స్ అనేవి. మూవీలో కొన్ని సీన్స్ అయితే క్లియర్ గా తెలిసిపోతూ ఉంటాయి గ్రీన్ మ్యాటర్ తీసారని. అక్కడ విఎఫ్ఎక్స్ అనేది కొద్దిగా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ అసలు బాగాలేదు, బీజిఎమ్స్ అయితే ఏదో పర్లేదు అనిపించే టైప్లో ఉన్నాయి అంతే. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే యావరేజ్గా అనిపించింది. కార్తీ యాక్టింగ్ అండ్ ఎంవిజిఆర్ స్టైల్లో ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాంటి మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ ఐకాన్ కూడా ఆన్లో పెట్టేసుకోండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.